ఒక్క సీటు కూడా మీరు ఇవ్వకపోవడం వెనకాల ఉన్న ఉద్దేశం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మాకు నరసాపురం మారిపోతుంది, రాష్ట్ర నాయకత్వం తో నాకు కాంటాక్ట్స్ పెద్దగా లేకపోవడం వల్ల చేయలేదు, నాకు జాతీయ స్థాయి నాయకత్వంతో పరిచయం ఉంది, నేను త్వరలో మారిపోబోతోంది చూస్తుండండి అని చెప్తున్నారు నెంబర్ 1 నరసాపురం ఎంపీకి. నెంబర్ 2 అనపర్తి అసెంబ్లీ వాళ్ళు కూడా మోడీ మీద అంటే ఏది జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా చెప్పేది జగన్ సోమవీర్రాజు ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ 2 సీట్లు కూడా వ్యతిరేకంగా ఇప్పించారు అన్నటువంటిది. అవి 2 మారబోతున్నాయి అన్నటువంటిది వాస్తవమైన. సార్ నిజంగానే సోమవీర్రాజు గారి చెప్తే అంత జరిగిపోతే వారికి వారే టికెట్ తెచ్చుకోగలరు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఒకటి మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు ఆయన తోచిన విధానంలో ఆయన చెప్పింది ఇప్పుడు ఉంటారు. ఇప్పుడు ఆయన స్థాయిలో వారికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ ఏరియాలో ఆల్రెడీ ఎంపీగా గెలిచిన వ్యక్తి మాట్లాడుతూ ఉండొచ్చు. ఇన్నాళ్ళు వారు మాట్లాడింది వారు చేసింది అవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు సడన్ గా 3 పార్టీలలో ఏ పార్టీలోనో వారు చేరి అప్పుడు అడిగింటే బాగుండేది. మేబీ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. ఎందుకంటే అర్థం కాలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా మీ పార్టీని ఎవరన్నా ఏదన్నా అనగానే విరుచుకు పడిపోతారు కదా. రఘురామకృష్ణరాజు అంత అడ్డంగా మాట్లాడితే రాష్ట్ర నాయకత్వం వాళ్ళు ఇక్కడ నాశనం చేశారు, నేను కేంద్రంతో పలుకుబడి ఉంది, నేను తెచ్చుకోగలను అని మాట్లాడుతూ ఉంటే సోమవీర్రాజు ఇట్లా కుట్ర పన్నాడంటే ఆల్రెడీ పోయిన అధ్యక్షుడు కదా మనకెందుకు లేని వదిలేస్తున్నారా, లేదా మీ పార్టీ అట్లాగా పడటం అనేది మీ హక్కు అని భావిస్తున్నారు? ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పేశాను కదా సాయి గారు, అది తప్పు. అది ఆ విధంగా ఉంటే మాకు మేమే తెచ్చుకునే వాళ్ళం కదా. అయినా ఇంకొక పార్టీలో ఎక్స్ ప్రెసిడెంట్ ని అలా వాళ్ళకి తోచిన వాళ్ళని అనడం, వాళ్ళకి తోచిన వాళ్ళ పైన నెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. బట్ మా రాష్ట్ర నాయకత్వం కూడా అబ్జర్వ్ చేసే పరిస్థితుల్లో లేదు మీ పార్టీ. ఏమైపోయింది అసలు మీ పార్టీకి ఇక్కడ? అది ఉండదండి. ఒకటి మేము అన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు అని ఇప్పుడు వారు 4 ఏళ్ల నుంచి రచ్చబండగా వారు చేస్తున్న ఎన్నిటికో స్పందించాలి. అలాంటప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆ పార్టీ మనుషులే వదిలేశారు ఆయన్ని. వాళ్ళు వదిలేశారు కానీ ఆయన పట్టుకుంది ఇప్పుడు మిమ్మల్ని. అది కూడా ఏంటి చాలా కీలకమైన పాయింట్ అనమాట. కరెక్ట్ గా నాకు రేపు వస్తుంది సీటు అన్నటువంటిది. సో ఏది డైరెక్ట్ గా అమిత్ షానే ఇన్ఫ్లుయెన్స్ చేసేసి సీట్లు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, సోమవీర్రాజు చెడగొట్టేశాడు అనేటువంటి మాట ఆషామాషి వ్యవహారం కాదు కదా. రెండోది అనపర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్, తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓపెన్ గా చెప్తున్నారు కుట్ర చేసింది భారతీయ జనతా పార్టీ, దీన్ని వదిలిపెట్టము అని చెప్పేసి. ఎట్లా ఇవి 2 ఆ పార్టీతో